నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, హరికృష్ణ లాహిరి లాహిరి సినిమా విషయంలో అసలు ఫస్ట్ ఒప్పుకోలేదు అని చెప్పేసి, అండ్ కళ్యాణ్ రామే ఒప్పించారు అని చెప్పేసి వైవిఎస్ చౌదరి మధ్య ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అంటే దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే కోప్పడ్డారు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఫారెన్ వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు అని చెప్పారు. అంటే హరికృష్ణ గారు ఎంతటి నిబద్ధత ఉండ మనిషి అంటే అంటే నిబద్ధత కన్నా ఆ క్రమశిక్షణ, అంత తండ్రి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన గురించి కొన్ని కథలు వింటే అరే నిజమే కదా, ఎవరు ఎంత డెడికేటెడ్గా ఉంటాడు అనిపిస్తుంది మనకి. నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ మీరు చూస్తే ఈ రోజుకి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, కళ్యాణ్ రామ్ చెప్పే స్పీచ్ చాలా మందికి నచ్చింది ఆ రోజు. ఎందుకంటే ఒక తండ్రి కోసం ఏ కొడుకు అంతలా కష్టపడి ఉండడు, కష్టపడడు. నందమూరి తారక రామారావు గారికి 8 కొడుకులు, అంటే 8 మంది కుమారులు, 4 కుమార్తెలు. సో అఫ్ కోర్స్ పెద్ద ఆయన ముందు ఒక రామకృష్ణ అని అతను చనిపోయాడు, మళ్ళీ లాస్ట్ అతని పేరు కూడా రామకృష్ణే. సో అట్లా హరికృష్ణ గారి అబ్బాయిగా హరికృష్ణ ఇంతమంది కొడుకులు ఎవరైనా సేవ చేయొచ్చు ఉండొచ్చు కదా, బట్ ఆ చైతన్య రథంలో ఎన్టీఆర్ గారు యావత్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేను అన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 కలిపితే ఎంత ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎంత ఆంధ్రప్రదేశ్ కూడా ఆ చైతన్య రథంలో ఆయనే డ్రైవింగు, ఆయనే అసిస్టెంటు, ఆయనే సపోర్టు, ఆయనే క్లీనరు, ఆయనే డ్రైవర్, అన్నీ తానే తండ్రికి హెల్ప్గా ఉన్నాడంట. పైగా ఇప్పుడులా పవర్ స్టీరింగ్లు కాదు, జస్ట్ సింగిల్ హ్యాండ్తో ఇలా కట్ అయిపోవడానికి. అప్పుడు మీరు చిన్నప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను, ముందు సీట్లు కూర్చుంటే డ్రైవరు టర్న్ చేయాలంటే లారీలు, బస్ డ్రైవర్లు పెద్దవి ఆ తినేదంతా అడిగిపోయేదేమో, ఎట్లా తిప్పుతూ చేసేవారు. అంత కష్టం, పవర్ స్టీరింగ్లు కావాలి, అది గేర్ లేవర్ కూడా పెద్ద ఉండేవి. సో అటువంటి బండి 1,00,000కు పైగా కిలోమీటర్లు నడిపించాడంటే జస్ట్ ఇమేజింగ్. అప్పుడే కదా ఎన్టీఆర్ గారు ఎక్కడ రోడ్డు మీద స్నానం చేయడం, ఎక్కడైతే అక్కడ పాకల్లో తినడం, ఎట్లాగే ఉండేవారు అక్కడ కదా జనాలు. అంతవరకు ఒక రాజకీయ నాయకుడు అంటే అలా కనబడితే సార్ ఎక్కడి నుంచి అభివాదం చెప్పడం, జనాల్లోకి వచ్చి జనాల నుంచి పుట్టుకొచ్చిన మొట్టమొదటి నాయకుడు మన తెలుగు వారికి తెలిసినంత వరకు నందమూరి తారక రామారావు. అఫ్ కోర్స్ స్వాతంత్ర సమరయోజుల్లో టంగుటూరి ప్రకాశం మంత్రులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాధారణ జీవితం గడిపారు, వాళ్ళు ప్రజల్లో ఉంటూ. ఇది అలా కాదు, ఒక స్టార్డమ్, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు మళ్ళీ ఎంత దగ్గరగా చూస్తామో అనుకోలేదు కదా అందరూ. ఇప్పుడు కదా టీవీలు, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసి చూస్తున్నారు, అప్పుడు చూసేవాళ్ళు కాదు. సో ఒక్కసారి ఆ నటుడు కనబడేసరికి చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో అట్లా అంత చేసిన హరికృష్ణ గారు ఒకనొక టైంలో కూడా ఇలాగే ఒకసారి బాలకృష్ణ గారు చెప్పారు, అంటే ఎన్టీఆర్ గారు ఎంత క్రమశిక్షణగా ఉండేది. ఏదో మేనేజర్కి డబ్బులు అడిగారట, ఇక్కడ కాచిగూడలో ఉండేవారు కదా, ఏదో ఉంటుంది థియేటర్ ఏదో ఉంటుంది, ఆ థియేటర్కి సంబంధించి ఆ మేనేజర్ ఉంటే డబ్బులు అడిగాడు. మేనేజరు నాన్నగారు చెప్పింది ఏమన్నా ఆయన మీద కోప్పడడం ఏదో అయింది. వెంటనే ఎన్టీఆర్ గారు మళ్ళీ ఆయనకు సారీ చెప్పించి తీసుకొచ్చారు, అంటే ఒక సినిమాలో చూపించినట్టుగా. సో అటువంటి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి పిల్లలకు వచ్చేసరికి ఆయన ఉన్నాడు, చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చక్కగా చదువుకోవాలి. ఒక ఎన్టీఆర్ గారు మనవలు లేదా హరికృష్ణ గారి పిల్లలు అనే దర్పము, పొగరు ఎవరికి తలకెక్కకూడదు, అదే ఆయన కాన్సెప్ట్. సో వీళ్ళు ఎక్కడ మళ్ళీ సినిమాల్లోకి వస్తే ముందు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఈవెన్ బాలకృష్ణ గారికి కూడా కంపల్సరీ డిగ్రీ పూర్తి చేయకపోయినారంట. ఆయన నిజాం కాలేజీలో చదువుకున్నాడు కదా, బాలయ్య బాబు కూడా అంత స్టార్, ఇప్పుడు స్టార్ అయినా కానీ అప్పుడులో సినిమాలు చిన్నతనం యాక్ట్ చేసినా కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేయాలనేవారంట. సో ఈయన కూడా గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేయకుండా పోతాడో అనే అంశం మీద ఇప్పుడు స్టోరీ పైకి వచ్చింది. కళ్యాణ్ రామ్ కొంచెం భావోద్వేగంతోనే మాట్లాడాలి, ఎందుకంటే అంత ఇష్టం తండ్రి అంటే. అతను ఎప్పుడు అదే తాతగారి కోసం అంత సర్వీస్ చేసి ఇతను పిల్లలు వీళ్ళు పొద్దున్న లేచేసరికి ఆయన వెళ్ళిపోయాడంట. ఎందుకు ఎన్టీఆర్ గారు 3:30-4 లేస్తాడు, అప్పుడే ఈయన ముందు లేచి వెళ్ళిపోయి ఆయనకి సర్వీస్ చేయాలి. మళ్ళీ పడుకున్నాక వచ్చేవారట హరికృష్ణ గారు. అసలు తండ్రిని మేము ఒక 10 ఏళ్ళ పాటు సరిగ్గా చూసింది లేదు. సో అలాగే చూసిన మా తండ్రికి, వాళ్ళ తండ్రిని ఆయన అంత బాగా చూసుకున్నాడు, బట్ మా తండ్రిని అంత బాగా చూసుకోలేదు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. సో అదే విషయం మీద మాట పట్టింపు వచ్చింది. లాహిరిలో అనే సినిమా నాకు తెలిసి 2001లోనో 2002లోనో మంచి సూపర్ హిట్ అయింది అప్పట్లో సినిమా. సో ఎన్టీఆర్ గారు హీరోలు, హరికృష్ణ గారికి హీరోలు. సో దానికి వైవిఎస్ చౌదరి గారు చెప్తే చేయను అన్నారంట హరికృష్ణ గారు. అంటే ఏంటంటే నాకేంటి హీరోయిన్, ఆయన ఎప్పుడు
ఈవెన్ సీతయ్య సినిమాలో కూడా నాకు హీరోయిన్ ఏంటబ్బా, నాకు ఆ చిన్నపిల్లతో డ్యాన్స్లు ఏంటబ్బా అని కూడా అనేవారు. అట్లా సో వైవి చౌదరి గారు ఒప్పిస్తే ఒప్పుకోలేదంట. అప్పుడు కళ్యాణ్ రామ్ ఈయన మంచి ఫ్రెండ్స్ అవ్వడం, ఆయనకి చెప్పడం, ఈయన నాన్న నువ్వు మీరు అది చెయ్యాలని అంటే చేయను అన్నమాట. లేదు నేను ప్రొడ్యూస్ చేస్తానన్నమాట. ఇదేంటి ఇప్పుడు ఎంత ఆవేశంగా ప్రొడ్యూస్ గిడ్యూస్ అంటున్నాడు, మళ్ళీ సినిమాల వైపు వస్తాడేమో అని చెప్పి, నువ్వు ముందు చదువుకుంటానంటేనే విదేశాలకు వెళ్ళిపోయి చదువుకుంటానంటే నీకు చేస్తాను. ఆ ఒప్పందం మీద ఈయన విదేశాలకు వెళ్ళిపోవడం, అక్కడ జాబ్ చేయడం, చదువు అయిపోవడం, జాబ్ చేయడం. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా ఒక రకమైన డేరింగ్ పర్సన్. ఎట్లా అంటే నాగార్జున గారు కూడా చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో, కళ్యాణ్ రామ్ గురించి ఎప్పుడు గొప్పగా చెప్తారట నాగార్జున గారు కూడా. ఎందుకు అంటే అసలు నీకు ఈ చిన్న వయసులో ఆ బిజినెస్ థాట్స్, సినిమా గురించి ఆ అవగాహన నీకు ఎలా వచ్చింది? అఫ్ కోర్స్ మీ తాతగారు తండ్రి గారు బాగా ఇదే, ఎందుకంటే హరికృష్ణ గారు అంటే చాలా ఇష్టం అంట నాగార్జున గారికి. నాగార్జున గారు ఇండస్ట్రీలో అన్నయ్య అని పిలిచే ఏకైక వ్యక్తి హరికృష్ణ గారు అంత. ఎందుకంటే ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నాగార్జున గారు, ఈ మధ్యకాలంలో నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం హరికృష్ణ అన్నయ్య చనిపోవడం అని కూడా చెప్పాడు. సో నాగార్జున గారు జనరల్గా ఎవరి గురించి అలా మాట్లాడరు, అంత క్లోజ్ బాండింగ్ ఉండేదంట. సో అటువంటిది హరికృష్ణ అన్నయ్య గారు అబ్బాయికి ఎలా థాట్ వచ్చిందంటే, అతనొక్కడే సినిమాకి అసలు ఆ స్టోరీ లైన్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, నువ్వు అసలు ఎలా నమ్మావు సురేందర్ రెడ్డిని, ఎలా తీశారు? అప్పట్లో సూపర్ హిట్ కదా, ఫస్ట్ మూవీ అయిపోయి కాదు కళ్యాణ్ రామ్కి, ఫస్ట్ సినిమా అతనొక్కడే. అరే సురేంద్ర బాబు స్టోరీని, ఆ స్టోరీ లైన్ని నువ్వే ఎలా నమ్మావు, నువ్వే ఎలా బ్యాండ్ ప్రొడ్యూసర్గా మారి తీసావు అని చెప్పి అడుగుతుంటారంట ఎప్పుడు. సో అట్లాగా కళ్యాణ్ రామ్కి అప్పటి నుంచి ఉన్నాయి థాట్స్. సో ఈయన ఎట్లా హిట్ అయింది సరిపోయింది, లేదంటే వీడేంటి మొత్తం ప్రొడ్యూసర్గా ఆస్తులను తగలబెట్టేస్తాడేమో అనే భయం ఉంటుంది కదా తండ్రిగా. సో అట్లా చాలా ర్యాపో ఉండేదట ఆయన కూడా. నాన్నకు ప్రేమతో మీరు ఆడియో ఫంక్షన్ చూస్తే నేను చెప్పిందంతా మీకు కనెక్ట్ అవుతుంది. అసలు ఏ కొడుకు కూడా తన తండ్రికి ఎంతగా సేవ చేయడు, మా నాన్న చేశారంటే కళ్యాణ్ రామ్ హరికృష్ణ చిన్న ముసిముసి నవ్వులు నవ్వుకున్నాను అనమాట. అంటే నిజమే కదా అని. అంటే అంతే కదా, ఇప్పుడు చాలా మంది కొడుకులు ఈయన ఒక్కడే ఎందుకు చేయాలి, పైగా అన్నిటికీ నానా నానా రెడీయా, నానా ఆచార్య, అందరికీ నానా నానా అని పిలిచేవారంట. ఎన్టీఆర్ గారు కూడా నానా రెడ్డి రెడ్డి అంటే. ఎన్టీఆర్ కూడా ఎటువంటి పెద్ద ఎన్టీఆర్ కూడా ఎటువంటి వ్యక్తి అంటే అండి, అంటే మన స్టోరీ అటు వెళ్తుందేమో కానీ ఆయన కూడా ఎవరి మీద ఆధారపడే వ్యక్తి కాదు, దేనికి నచ్చరండి. ఎందుకంటే మొన్న అన్స్టాపుల్లో కూడా బాలయ్య గారికి చెప్పారు కదా, ఎన్టీఆర్ గారిని చివరి స్టేజ్లో ఎవరు పట్టించుకోలేదు అంటే ఆయన ఎవరి మీద ఆధారపడడానికి నచ్చేవారు కాదంట. ఒకసారి బాలకృష్ణ గారు ఫస్ట్ టైం స్టార్డమ్ ఇమేజ్ ఏదో వచ్చిన తర్వాత, సినిమా హిట్ అయిన తర్వాత, నాన్న మారుతి 1000 ఏదో, అప్పట్లో 1000 అంటే ఎక్కువ సీసీ, అదే సూపర్ కారు, 800 నుంచి 1000 కారు అంటే పెద్ద కారు అనమాట, సెడాన్ కొన్నాను నాన్న మీకోసం అన్నట్టంటే, ఏం మాకు మీరు కారు కొనిచ్చేంత రేంజ్కి వెళ్ళిపోయారా అన్నాడంట. అంటే అక్కడ ఒకళ్ళు ఇచ్చింది తీసుకోవడం, ఒకరి మీద డిపెండ్ అవ్వడం నచ్చేది కాదంట. సో చూసేవాళ్ళకి ఏంటి, ఎన్టీఆర్ గారిని చివరి స్టేజ్లో ఎవరు పట్టించుకోలేదు, అందుకే ఇట్లా అయిపోయింది అన్నట్టు కొన్ని ప్రతిపక్షాలు కొంతమంది విమర్శ చేస్తుంటారు. అంటే అవన్నీ తప్పు అని చెప్పడానికి బాలయ్య బాబు గారు అన్స్టాపుల్లో క్లారిటీ ఇచ్చారు. సరే, అంటే అలా హరికృష్ణ గారిని పిల్లలు అంత బాగా సెటిల్ అవ్వాలి, చదువు పూర్తయిన తర్వాతే వ్యాపారమా సినిమాలా ఏదైనా. సో మొత్తానికి కొన్నాళ్ళు మాట్లాడుకోలేదట ఇద్దరికి, తండ్రి కొడుకులు చిన్న చిన్న వస్తుంటాయి కదా క్లాషెస్. సో ఈయన విదేశాలకు వెళ్ళిపోయి చదువుకున్నాడు, తర్వాత అక్కడ జాబ్ చేశాడు. మళ్ళీ అన్నయ్య జానకిరామ్ ఫోన్ చేసి నీకు సినిమాలు ఇంట్రెస్టా రా చేద్దులే అంటే, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చారంటే, అప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పెట్టారు. ఫస్ట్ సినిమా అతను ఒక్కడే. అంటే ఎన్టీఆర్ గారు ఎంత గొప్ప మనిషి అందరికీ తెలిసినప్పటికీ ఆయన పేరు మీద బ్యానర్ ఎవరు పెట్టలే. నందమూరి ఫ్యామిలీ ఎంతమంది ఉన్నా కూడా ఫస్ట్ టైం బ్యానర్ పెట్టింది మళ్ళీ హరికృష్ణ గారి పిల్లలే. చూడండి, అంటే ఆ తండ్రులది తాతల్ని గుర్తుపెట్టుకోవడం కూడా గొప్ప విషయమే కదా ఇవాళ జనరేషన్లో. సో అది ఏదో సందర్భంలో కళ్యాణ్ రామ్ మాట్లాడినట్టున్నారు, బాగుంటుంది. ఇప్పుడు మా ఫాదర్ కూడా ఇప్పుడు లేరు, చిన్న చిన్నగా మాటలు అనుకునే వాళ్ళం, కొన్నాళ్ళు సీరియస్గా ఉండేవాళ్ళం, మళ్ళీ మామూలే, ప్రతి ఇంట్లో ఉండేవే.